ఇవి ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చెయి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదెంగుద్ది కాబట్టి అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదెంగుద్ది. నా మాట విని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడక నీ ఏమని దెంగ. అలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్ళని ఇష్టపడే వారికి బాగా తెలిసిన పేరు ఇది. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాన్ని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్ళు పచ్చళ్ళు చేసి పంపుతుంటారు. జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళ దగ్గరున్న పచ్చళ్ళు వాటి రేట్లు వివరాలను మనకు పంపించేస్తారు. వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. అయితే వీళ్ళ పచ్చళ్ళ రేటు కూడా ఎక్కువే. ఇటీవల ఒక వ్యక్తి అలేఖ్య పికిల్స్ కి హాయ్ అని వాట్సాప్ చేస్తే అటు నుండి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువ 1200 ఉండడంతో 2 చేతులతో జోడించిన ఇమోజీ రిప్లై ఇచ్చాడు. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అటు నుంచి ఆడగంతుతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఓ బూత్ మెసేజ్ వైరల్ కావడం వల్ల జనాలు బాగా దగ్గరైన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలకెత్తింది. ఇంత మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే ట్రోలింగ్ దెబ్బతో వాళ్ళ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. పోనీ ఇన్స్టాలో కాంటాక్ట్ అవుదామనుకుంటే కొత్త రిక్వెస్ట్ ని ఎవరి నుండి స్వీకరించడం లేదని ఒక సందేహం కనిపించింది. అంతేకాదు వీళ్ళ వెబ్సైట్ సైతం ఓపెన్ కావడం లేదు. మంగళవారం ఉదయం ఓపెన్ అయిన వెబ్సైట్ బుధవారానికి తెరుచుకోలేదు. కమింగ్ సూన్ అనే ఒక మెసేజ్ మాత్రం కనిపించింది. అంటే అలేఖ్య పికిల్స్ దుకాణం టెంపరీగా క్లోజ్ అయినట్లే. ట్రోలింగ్ దాటికి వీళ్ళకి ఈ పరిస్థితి తప్పకపోయి ఉండవచ్చు. అన్నట్టు మరో విషయం ఏమిటంటే మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్య గర్భం వచ్చిందంటూ ఓ వ్యక్తి సెటైర్ గా వీడియో కింద మెసేజ్ పెడితే రియల్లీ కంగ్రాట్స్ అంటూ అటు నుంచి సమాధానం వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పచ్చళ్ళ వ్యాపారం నిలదొక్కుకోవాలంటే పచ్చళ్ళు బాగా పెడితే మాత్రమే సరిపోదు. మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లైలు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలని అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది.